నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఒకవైపు పేదలకు ఇల్లు కట్టించిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం, మరోవైపు అధికారంలోకి రాగానే అదే పేదల ఇళ్లకు జాగలు లేవంటూ చేస్తున్న ప్రచారం. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న భూ వ్యవహారాలు చూస్తుంటే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వక తప్పదు. ఇంద్రమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు లేవని ఒకవైపు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు 30,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములను వెచ్చలవిడిగా ఈ వేలం వేస్తూ సొమ్ము చేసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ భూముల అమ్మకాల ద్వారా వేల కోట్లు పిండుకుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడం నిజమా, లేక ఉన్న విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రభుత్వ శాఖల భూములను లాక్కోవడానికే ఈ నాటకమా? ఈ స్టోరీలో కొన్ని సంచలన విషయాలు చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాల అన్వేషణ పేరుతో ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రాథమిక బాధ్యత ఏంటంటే పేదలకు ఇల్లు నిర్మించడానికి అనువైన స్థలాలను గుర్తించడం. కానీ తెర వెనుక జరుగుతున్న కథ వేరు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే కొత్తగా భూములను కొనుగోలు చేయడం లేదా భూసేకరణ చేపట్టి పేదలకు ఇవ్వడం ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడమే ఈ కమిటీ అసలు పని అని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక శాఖ నుంచి మరొక శాఖకు భూములను బదిలీ చేసే ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైంది. ప్రభుత్వం ఏ ఏ స్థలాలపై కన్నేసిందో ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. మలక్పేట. ఇక్కడ రోడ్లు, భవనాలు అంటే R&B శాఖకు చెందిన సుమారు 6 ఎకరాల అత్యంత విలువైన భూమిని ఇళ్ల నిర్మాణం పేరిట స్వాధీనం చేసుకునే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నాంపల్లి పోలీస్ క్వార్టర్స్ లోని 4 ఎకరాల స్థలాన్ని లాక్కునేందుకు ప్లాన్ చేశారు. అంబర్పేట. ఇక్కడ పోలీస్ లైన్స్ లో ఉన్న 10 ఎకరాల భూమిపై సర్కార్ దృష్టి పడింది. ఇక రాజేంద్ర నగర్ లోని గ్రే హౌండ్స్ కు చెందిన 6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రక్షణకు, శాంతి భద్రతలకు వెన్నెముక లాంటి గ్రే హౌండ్స్ విభాగానికి చెందిన భూములను కూడా ప్రభుత్వం వదలడం లేదు. గ్రే హౌండ్స్ విభాగాన్ని పూర్తిగా రద్దు చేయడం లేదా బాగా కుదించడం ద్వారా దానికి చెందిన 80 ఎకరాల అత్యంత విలువైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫైళ్లు శరవేగంగా కదులుతున్నట్లుగా తెలుస్తోంది. శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు, కమాండోలకు చెందిన భూములను ఇలా వ్యాపార అవసరాలకు, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు వాడటం పట్ల పోలీస్ కానిస్టేబుళ్లు, ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంట. అయితే ఈ నిరసనలను, ప్రతిఘటనను దారి మళ్లించడానికి ప్రభుత్వం మరో విచిత్రమైన నిర్ణయం తీసుకుందని సమాచారం. వివాదాస్పదంగా ఉన్న గాజుల రామారంలోని 60 ఎకరాల భూమిని పోలీసులకు అప్పగించి ఈ విలువైన 80 ఎకరాలను తమ హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఒకవైపు పేదల ఇళ్లకు స్థలాలు లేవు అని దొంగేడుపులేడుస్తున్న ప్రభుత్వం, మరొక వైపు ఈ వేలం పాటల ద్వారా ప్రభుత్వ భూములను విక్రయిస్తూ వేల కోట్లు రాబడుతోంది. TGIIC, HMDA, హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్ 2023 నుంచి నిర్వహించిన వరుస వేలాల వివరాలు చూస్తే రేవంత్ సర్కార్ భూదాహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఖరారైన లావాదేవీల ద్వారానే ఏకంగా 30,000 కోట్లకు పైగా రాబడి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ లో 100 ఎకరాలను వేలం వేసిన ప్రభుత్వం దీన్ని రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని చూస్తోంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మూసాపేటలోని 14.66 ఎకరాలు, గోల్డెన్ మైల్లోని 1.98 ఎకరాలు వేలానికి పెట్టారు. అంతేకాకుండా ఆమోదించిన రుణ ప్రణాళికల ద్వారా కేవలం 18 నెలల్లో ఏకంగా 20,000 కోట్లు సమీకరించేందుకు బాండ్లు జారీ చేసింది ఈ సర్కార్. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని 41 లేఅవుట్లలో దాదాపు 1,400 ఖాళీ ప్లాట్లు, 361 అసంపూర్తి ఇళ్లను వేలానికి పెట్టారు. బండ్లగూడ, పోచారం, నాగోల్, జవహర్ నగర్, గాజుల రామారంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన 700 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. చింతల్లో 513 గజాల HIG ప్లాట్ను గజానికి 1,14,000 రికార్డు ధరకు విక్రయించారు. హౌసింగ్ బోర్డు ద్వారానే 3,500 కోట్ల రాబడిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న ఒకటే. కార్పొరేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు వేల ఎకరాల భూములను ఎకరాకు 100 కోట్లు, 200 కోట్లకు వేలం వేస్తూ
30,000 కోట్లకు పైగా సంపాదించగల సామర్థ్యం ఉన్న ప్రభుత్వానికి నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద 100 లేదా 200 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేందుకు భూమి దొరకడం లేదా? ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న స్థలాలను, పోలీస్ క్వార్టర్స్ ను, చివరికి గ్రే హౌండ్స్ భూములను లాక్కుంటూ ఇండ్ల స్థలాల వేట అని పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆర్థిక వనరుల సమీకరణ పేరుతో రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తూ సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్న ఈ విధానంపై ప్రజలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమై భూముల అమ్మకాలపై మాత్రమే దృష్టి సారించిన రేవంత్ సర్కార్ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.